హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. పిల్లలు సంక్రాంతికి వచ్చారండి. ఎన్ని పప్పులు వండినా సరే, వండినా సరే బజార్ మీద అంటే పిల్లలు చాలా ఇష్టంగా ఫీల్ అవుతారు కదా. అందుకని ముందుగానే మ్యాగీ తెచ్చిపెట్టి ఉంచాను. ఈవినింగ్ టైము మ్యాగీ చేద్దాం కదా అని చెప్పేసి చూసి తీసుకొచ్చి చేస్తున్నాను. నేనైతే సింపుల్గా ఇంకేం పెద్ద పెద్ద మసాలాలు అవి వేయనండి, ఇలాగ చేస్తాను. చాలా బాగుంటుంది, మీరు ఒకసారి ట్రై చేయండి. మ్యాగీ తీసుకొచ్చి మనం ఫస్ట్ ఏం చేయాలంటే బాయిల్ వాటర్లోని కొంచెం ఆయిల్, కొంచెం సాల్ట్ వేసి మనం ఉడకబెట్టుకోవాలి. ఇగో సాల్ట్ కూడా, కళ్ళుప్పు కానీ వేసి ఉడకబెట్టాలి. ఈ మ్యాగీ ప్యాకెట్స్ అన్నీ తీసి దాంట్లో చేసేసుకుంటే కొంచెం వేడికి అలా ఉడికిన తర్వాత మనకి ఎంత కావాలో అంత పొద్దున చూసుకుని వేరే జాలీలు బుట్టలో వేసేసుకుని నీళ్ళన్నీ వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకుని దానిపైన చన్నీళ్ళు చల్లాలి. చన్నీళ్ళు చల్లిన తర్వాత ఏంటంటే బాగా మెత్తగా అయిపోకుండా ఉంటుందన్నమాట. మన ఇంట్లో వాళ్ళు పిల్లలు గట్ట మనం తింటాం కాబట్టి కొంచెం మెత్తగానే వండుకోండి. ఎందుకంటే ఇది త్వరగా అరగదు అని అపోహ ఉంది కనుక మనకు తినే టేస్ట్లానే శుభ్రంగా చేసుకుంటే బాగుంటుంది. నేను ఎగ్స్ వేసుకుని ముందుగా వేపేసుకుంటాను. వేపేసి పక్క తీసేసుకుంటాను. ఎగ్స్ వేపేటప్పుడు కొంచెం సాల్ట్ వేస్తాను అనమాట. పిల్లలు బయట ఫుడ్ అంటే చాలా ఇష్టపడతారు కదా. అదే మనం ఇంట్లో చేసుకుంటే ఇష్టంగా తిన్నట్టు ఉంటుంది, హెల్తీగా ఉన్నట్టు ఉంటుంది. ఏమంటారు? నేనేం పెద్దగా ఏమీ వేయలేదండి. ఒక క్యాప్సికము, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. క్యారెట్ కూడా కొంచెం తురుముకున్నాను. అదే వేపేసిన దాంట్లో మొత్తం ఇవన్నీ వేసేసి కొంచెం లైట్గా వాటర్ అంతా పోయేలాగా వేపుకుని దాంట్లో కొంచెం పసుపు, కారం, ఉప్పు, గరం మసాలా ఉంటే వేసుకోండి. నేనైతే గరం మసాలా వేయలేదు, ధనియాల పొడి మాత్రమే వేసాను. వేసిన తర్వాత బాగా కలిపేసుకుని మనం ఏం చేయాలంటే తగిన ఉప్పు వేసుకున్నాక దాంట్లో కూడా ఉప్పు చూసుకొని వేసుకోవాలి. వేసుకొని మనం మ్యాగీకి ప్యాకెట్స్ ఇస్తాయండి, మసాలా ప్యాకెట్స్ మనకి. అవి ఏం చేయాలంటే మన కోడిగుడ్డు ముక్కురు వేపాం కదా, ఆ కోడిగుడ్డు దాంట్లో వేసేసుకుని కలిపేసుకోవాలి బాగా. అప్పుడు అవి ఇవి కలిపి దీంట్లో ఒక చోట కలిపేసుకుంటే మనకి చాలా బాగుంటుంది. అంటే ఈవెన్గా అన్నీ కలుస్తాయి అన్నమాట. మనకి లోపు ఆ నూడిల్స్ అనేది చల్లారుతూ ఉంటాయి. గాలికి చల్లారితే ఏ నూడిల్స్ కా నూడిల్స్ విడిగా వస్తుంది అన్నమాట. లేకపోతే అదంతా మెత్తగా అయిపోయి బాగా ఉడికిపోయిన ఫీలింగ్ వచ్చేస్తే బాగోదండి. అందుకని ఏం చేయాలంటే మీరు ఇలా గాలికి ఆరబెట్టేసుకోవాలి. గాలికి ఆరబెట్టేసుకుని ఇవన్నీ వేసుకుని వేపేసుకుని 2-3 సార్లు కలుపుకున్న తర్వాత అప్పుడు నూడిల్స్ వేసుకోవాలి. నూడిల్స్ ఎలాగో ఇప్పుడు గాలికి ఆరిపోయి ఉన్నాయి, అందుకని చెప్పేసి మనం వేసుకుని కలుపుకోవాలి. 2 గరిటెలతో ఒక అట్ల పుల్ల ఊస లాంటిదో లేదు అలాంటి వాటితో వేసుకుని కలుపుకుంటే మొత్తం ఈవెన్గా కలుపుకుని దానిపైన నిమ్మకాయ చెక్కలు 2 పిండుకొని ఉప్పు సరిపోయిందలే చూసుకుంటే అంతేనండి. నేనైతే ఇలానే చేస్తాను. సింపుల్గా అయిపోయినట్టు ఉంటుంది. నాకు తింటారు పిల్లలు కూడా, కారం ఉండదు. మనకు నూడిల్స్ కావాలంటే నేను ఇలాగే చేస్తాను. చాలా బాగా కుదిరింది, అందరూ తిన్నారు పిల్లలందరూని. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మర్చిపోకండి బెల్లాలు చేసుకోవడం. మన ఇంట్లో చేసుకున్నదే హెల్దీ అండి, బయట చేసుకున్నది